మనలో చాలామంది ఏసీని ఏ విధంగా వాడాలి? ఏసీని ఎంత టెంపరేచర్‌లో పెట్టుకోవాలి? అసల ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయొచ్చా లేదా? ఏసీ గదిలోని ఒక బకెట్ వాటర్ పెడితే ఏమవుతుంది? అనే విషయాల మీద ఎవరికీ తెలీదు. ఈ విషయాల మీద అన్నిట్లు కూడా ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే ఈ విషయాలు కంపల్సరీ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏదైతే సమయం ఉందో వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో విపరీతమైన ఎండలు కొనసాగాయి. మనం ఇప్పుడు చూసుకుంటే ఈరోజే భారీ హెచ్చరిక అయితే చేసింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి భారీగా అయితే హెచ్చరించింది. రేపు ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయని చెప్పింది. దగ్గరగా 41-42 డిగ్రీల దాకా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి భారీ హెచ్చరిక అయితే చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏసీ ఏదైతే మనం ఆన్ చేస్తామో ఏసీ ఆన్ చేసినప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఏదైతే మన సీలింగ్ ఫ్యాన్ ఉంటుందో ఆ సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఎందుకంటే సపోజ్ ఏసీ ఏదైతే ఉందో ఏసీ ఆన్ చేసినప్పుడు కూలింగ్ ఇస్తది కదా! ఈ కూలింగ్ అనేది మనకి డైరెక్ట్‌గా అది వదలదు. ఎందుకు వదలదంటే ఏదైతే మనం సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేస్తామో సీలింగ్ ఫ్యాన్ మొత్తం గాలినంతా కూడా గుండ్రంగా తిప్పుతుంది. ఏసీ ఏదైతే ఇప్పుడు గాలి మనకు వదులుతుందో కూలింగ్ గాలి, ఈ కూలింగ్ గాలికి రివర్స్ తన్నుద్దన్నమాట. ఈ రివర్స్ తన్నడం వల్ల ఏసీలో ఏదైతే మీకు మెటీరియల్స్ ఉంటాయో, ఏదైతే ఏసీ లోపల ఫ్యాన్ ఉంటుందో దానికి డిస్టర్బ్ అవుద్ది. దానివల్ల అది హీట్ ఎక్కే అవకాశం ఉందన్నమాట. హీట్ ఎక్కే అవకాశం ఉండడం వల్ల మీకు ఈ కూలింగ్ ఏదైతే ఉందో ఆ కూలింగ్ తక్కువిస్తది. మీకు తొందరగా గ్యాస్ అయిపోయే అవకాశం కూడా ఉంటదన్నమాట. ఇంకో విషయానికొస్తే మనం చాలామంది అంటా ఉంటారు ఏసీ గదిలో బకెట్‌తో వాటర్ పెట్టుకుంటే మంచిదని చెప్తా ఉంటారు. ఏసీ గదిలోని బకెట్‌తో వాటర్ పెట్టుకుంటే ఏం జరిగేది ఏమీ లేదు. ఏసీ గదిలో బకెట్‌తో వాటర్ పెట్టుకుంటే వాటర్ కూలింగ్ అవుద్ది తప్పించి గాని అంతకుమించి ఏది ఉండదు. చాలామంది చాలా పుకార్లు చెప్తా ఉన్నారు. ఏసీ గదిలో బకెట్‌తో వాటర్ పెట్టుకుంటే చాలా కూల్ అవుద్దని చెప్తా ఉంటారు. నాకు తెలిసిన మట్టుకైతే ఏ కూలింగ్ కాదు. జస్ట్ అలా పెట్టుకొని మీరు ఉంచితే గనక ఓన్లీ అది వాటర్ కూల్ అవుతది తప్పించి ఇంకేం ఉండదు. ఏసీ ఎక్కువ కూల్ అవ్వాలంటే ప్రెజెంట్ మీరు చేయవలసిన పనేంటంటే ముఖ్యమైన పని. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఏసీ కంప్రెసర్ ఉంటదో ఆ కంప్రెసర్ చాలా నీడలో ఉండాలన్నమాట. దానికి అసలు ఎండే తగలకూడదు. చక్కగా నీడ, చక్కగా మంచి చల్లని ప్రదేశంలోని ఉండాలన్నమాట అది. ఏదైతే ఏసీ కంప్రెసర్ ఉందో. ఎప్పుడైతే ఏసీ కంప్రెసర్ చక్కటి చల్లటి ప్రదేశంలో ఉంటుందో అది ఆటోమేటిక్‌గా బయట నుంచి ఏదైతే ఎయిర్ ఉంటదో ఆ ఎయిర్‌ని చక్కగా అది కూలింగ్ ఎయిర్‌ని లాక్కుంటదన్నమాట. అంతేకాకుండా ఏసీ కంప్రెసర్ హీట్ ఎక్కదు. హీట్ ఎక్కకపోవడం వల్ల మీకు ఏసీ అనేది చాలా కూల్‌గా వస్తదన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు ఏసీని ఎక్కువగా కూల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ గదిలోని మీ గది ఉందో ఆ గదిలోని ఎక్కువగా సామాన్లు ఉండకూడదన్నమాట. ఎక్కువ సామాన్లు ఉన్నా గాని ఏసీ కూల్ ఎక్కదు. ఎందుకనుకున్నారు? ఎక్కువగా సామాన్లు ఉన్నాయనుకోండి మొత్తం ఏసీ అంతా కూడాను ఆ సామాన్లు లాక్కుంటది. ఆ సామాన్లన్నీ కూడా కూల్ అయిపోతా ఉంటాయి. ఆ కూల్ అయిపోయిన తర్వాత ఆ ఎయిర్ అనేది మనకు తగులుతదన్నమాట. అప్పటిదాకా మనకి ఏసీ కూల్ ఎక్కదు. అందుకని ఏసీ గదిలోని ఎక్కువగా సామాను గట్రా ఉండకూడదు. అందుకే చాలామంది చెప్తా ఉంటారన్నమాట. ఏసీ గది కొంచెం ఖాళీగా ఉంటే మీకు ఏసీ డైరెక్ట్‌గా తగులుతది. చాలా తొందరగా కూల్ అయిపోద్దన్నమాట. సో, ఈ విధంగా అయితే నేను చెబుతుంది ఒకటే. మీరు ఏసీని చాలా కూల్‌లో పెట్టాలనుకుంటే మీది ఏదైతే కంప్రెసర్ ఉంటదో కంప్రెసర్‌కి నీడ తగలాలి. చాలా చల్లటి ప్రదేశం అనిపించాలి. అప్పుడు మీకు ఏసీ అనేది చాలా బాగా పనిచేస్తది. చాలా కూలింగ్ ఇస్తదన్నమాట. సో, అది చాలా బెటర్ పొజిషన్ నాకు తెలిసిన మట్టుకు. అంతే విధంగా ఫ్యాన్ ఆన్ చేస్తే మాత్రం 100% ఏసీకి లోపల ఫ్యాన్ ఉంటుందో ఆ ఫ్యాన్ హీట్ ఎక్కిపోయి మీకు పోయే అవకాశం ఉంటదన్నమాట. సో, ఈ విధంగా అయితే ఏసీని మీరు మెయింటైన్ చేస్తే చక్కగా కూల్ అవుతూ ఉంటది. సో, ఇంకా మన వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దయచేసి మీరు బయటికెళ్ళేటప్పుడు గొడుగు గాని, అదేవిధంగా చల్లటి నీళ్లు గాని, అదేవిధంగా చల్లటి మజ్జిగ గాని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళని పక్షంలోని 100% వడదెబ్బ తగులుద్దని చెప్తామన్నమాట. దయచేసి రేపటి నుంచి అయితే విపరీతమైన ఎండలు ఉంటాయి. దయచేసి తగు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో, ఇది ఒక భారీ హెచ్చరిక అని చెప్పుకోవాలి. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటాను. ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒకటే. తగు జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.